అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చేబియం కిరణ్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి జూన్ 2వ తారీఖు తర్వాత జరగబోయే గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారు కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తమా. గురుగారు, సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? దాదాపుగా గురు ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడే రాశి ఎవరంటే సింహరాశి వాళ్ళు ఒకళ్ళే. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి వ్యయంలోకి గురుడు వచ్చేస్తాడు. అంటే 12వ స్థానంలో, జన్మరాశి నుంచి 12వ స్థానంలోకి ఉంటాడు. ఆర్థిక నష్టం, టెన్షన్కి ఉంటుంది. బాబోయ్ భయపెట్టిస్తున్నారు, ఇట్లా భయపెట్టి మీరు డబ్బులు దండుకుంటున్నారు, మీరు చూసినా చూడకపోయినా మాకు వచ్చేది ఏం లేదు, ఇలా చెప్పడం వల్ల నాకు వచ్చేటువంటి ప్రయోజనం కానీ అప్రయోజనం కూడా ఏం లేదు. కాబట్టి వీళ్ళకి టెన్షన్ ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి అష్టమ శని ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ప్లస్ ఇప్పుడు కర్కాటకంలోకి 12కి గురుడు వస్తున్నాడు. ఇటు మానసికమైన ఇబ్బంది, అనారోగ్య సమస్యలు, ఆర్థిక నష్టాలు, అంటే మూడు వైపుల నుంచి వీరికి ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఎంత వీరు మౌనంగా ఉంటే అంత మంచిది. ప్రతి చోట మౌనం. రెండవది వీళ్ళకి రెండు ప్రమాదాలు వీరికి. ఒకటి అగ్ని ప్రమాదం ఉంది, రెండవది నీటి ప్రమాదం ఉంది. ఈ జల సంబంధించిన నీటి వాళ్ళకి వెళ్తే మాత్రం వీరికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దయచేసి సింహరాశి వారు ఎవ్వరు కూడా ఈ నీటి జల విహారాలకి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదు. వీళ్ళకి చాలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్, వీళ్ళకి నష్టాన్ని ఎక్కువ పొందుకుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే బోట్ ప్రయాణం, బోటు మీద ప్రయాణం, మన తిరువనంతపురం వెళ్దాం, అక్కడ సముద్రంలో బోటింగ్ చేద్దాం, లేదంటే శ్రీశైలం బోటింగ్ చేద్దాం, ఇవన్నీ కూడా ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అడగవచ్చు, ఏమండి బోట్లో చాలామంది ఉంటారు, అందులో సింహరాశి వాడు ఒకడు ఉంటాడు, మిగతా రాశులందరూ కూడా మంచి రాశులు కదా, మరి వాళ్ళు ప్రమాదంలో పడ్డప్పుడు ఈయన ఒక్కడి వల్లనే అవుతుందా అని అడిగేవాడు కూడా చాలామంది ఉంటారు. సమాధానం చెప్పాలి కదా. కామెంట్ ఈజీగా వచ్చేస్తుంది, పెట్టడం వాడికి ఈజీ, చెప్పడం నేను కష్టం కదా. నేను చెప్తాను ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఇక్కడ కథ చెప్పి టైం మనం ముగించుకుందాం. ఒక బస్సులో అందరు కూడా ప్రయాణం చేస్తుంటారు, కాశ్మీర్ వైపు వెళ్తుంటారు. కొండల మీద లెఫ్ట్ మనకి రోడ్ లేదు, పాతాళమే ఉంది, రైట్ సైడ్ కొండ అడ్డం ఉంది. వీళ్ళు వెళ్తుంటారు మెల్లగా. మధ్య మధ్యలో ఒక పెద్ద పెద్ద పిడుగు పడుతుంటుంది. ఇందులో ఉండేవాళ్ళు అందరూ అనుకుంటారు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, మంచి పాపం, మంచి కొద్ది శాస్త్ర పాండిత్యం, లేదా మన దాంట్లో వాడు దరిద్రుడు ఉన్నాడు కాబట్టి వాడోడో పాపం మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, వాడు ఒక్కటి దిగేస్తే మనకి ప్రమాదం ఉండని చెప్తే ఎలా టెస్టింగ్. సరే బస్సులో ఒక్కొక్కరు దిగేసి కొద్ది ముందర పోయి నిలబడమని చెప్తాం. ఒక 100 మీటర్ల పైన వాడు నిలబడతాడు. పిడుగు పడితే వాడి మీద పడతాడు, చచ్చూరుకుంటాడు, మనం వెళ్ళిపోదాం హాయిగా, నో ప్రాబ్లం. అందరు ఓకే అన్నారు. అందరూ డ్రైవర్తో సహా స్టార్ట్ చేశారు. భయపడుతూ అందరు వెళ్ళారు, నిలబడ్డారు. ఎవడి మీద పడలే. కర్మగాని నాలాంటి వాడు కూడా సన్యాసి దాంట్లో ఉన్నాడు. నేను సన్యాసి కాదనుకోండి, సంసారినే. నాలాంటి వాడు ఉన్నాడు. వాడు వెళ్ళి, అంటే నువ్వేరా దుర్మార్గుడివి, నువ్వే అంత మాయగాడివి, అంతా నువ్వు ఇట్లాంటి వస్త్రాలు వేసుకొని దొంగ నాటకం, దొంగ సన్యాసి అని చెప్పి తిట్టారు వాడిని. సరే వాడు నారాయణ మంత్రం చదువుకుంటూ వాడు వెళ్ళాడు, నిలబడ్డాడు. వాడు వెళ్ళి అక్కడ నిలబడినటువంటి మరుక్షణంలో బస్సు మీద పిడుగుపడింది. బస్సులో మొత్తం దచ్చి ఉన్నారు. అంటే ఏమర్థమైంది కథలో? మంచివాడితో ఉన్నప్పుడు అందరూ మంచితనంలో ఉంటారు, చెడ్డవాడితో ఉన్నప్పుడు కూడా అందరూ కూడా చెడు ప్రవర్తనే ఉంటారు. ఈ విషయాన్ని దాంట్లో మనం ఈ అంతరార్థాన్ని గ్రహించుకోవాలి తప్ప కథలా చూడకూడదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచివాడితో సేవ చేసే ప్రయత్నం, మంచివాడితో ఉన్నప్పుడు ప్రయోజనం ఉంటుంది. చెడ్డవాడితో ఉన్నప్పుడు కూడా, అంటే అందుకని అంటారు కదా, కుండెడు పాలల్లో చుక్కడి విషయం చుక్క అంటారు, చుక్క విషయం చుక్క అంటారు. దాని ఏమవుతుంది? కుండెడు పాలైపోతాయి, పాడైపోతాయి. కాబట్టి చెడ్డవాడితో అటువంటి స్నేహం చేయకూడదు. మంచివాడితో కలిసి వెళ్ళి తప్పకుండా ఉండే ప్రయత్నం చేస్తే జీవన సాఫల్యత బాగా ఉంటుంది అర్థం. సో ఇప్పుడు మనకి దీన్ని ఎలా అన్వయించుకోవాలి? సింహరాశి వారు మంచివారితో మాత్రమే ఉంటూ, చెడ్డవారికి దూరంగా ఉంటూ, చెడ్డ మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడుతూ ప్రయాణాన్ని కొనసాగించే ప్రయత్నం చేయాలి. ఎంత తక్కువగా మాట్లాడాలి, తక్కువగా తినాలి, కూడా తినడం కూడా తక్కువ తినాలి. కాబట్టి అటువంటి అప్పుడే మీకు ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన విధానాలు కూడా బలంగా ఉంటుంది. ఎవరికి డబ్బులు అప్పిచ్చినా అప్పు తీసుకున్నా నష్టం. ఈసారి మీకు ఎలా బతికేది? ఉన్నదాంతోనే బతకండి, 3 పూటలు తినకండి, ఒకటే పూట తినండి, పోయేదే ఉంది. దాని గురించి మీరు టెన్షన్ ఎందుకు? అరే ఇప్పుడు అసలు మారడం కన్నా ఒక పూట తింటే నష్టం లేదు కదా, ఒక పూట పండే తిను. కాబట్టి ఉన్నంతలో పొదుపు చేసుకుంటూ అనవసర వాటి గురించి వెళ్లకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మంచిది. అనవసర ఆర్భాట వస్తువులు కొనుగోలు చేసి వెళ్ళు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ప్రమాదంలో పడే రాశి అంటే ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. సో పోనీ ఈసారి ఇందాక అన్నట్టుగా జూన్ టు అక్టోబర్ బాగుంది, 5 నెలలు కదా, మరి నవంబర్ నుంచి వీళ్ళు బాగుంటుందా అంటే, నవంబర్ నుంచి జన్మంలోకి వచ్చేస్తాడు. జన్మ దేహజాడ్యం, జన్మంలో గురుడు దేహజాడ్యాన్ని కలిగిస్తాడు. అంటే ఏమవుతుంది? బద్ధకం, పోస్ట్పోన్ మెంటాలిటీ వస్తుంది. ఆ అదృష్టం వచ్చినప్పుడు, తలుపు వచ్చినప్పుడు డోర్ తీస్తే తలుపు అదృష్టం లోపలికి వస్తుంది. వీడేంటంటే ఏసీ వేసుకొని చల్లగా పడుకున్నాం, ఇప్పుడు నాకు డోర్ తీసి ఓపుకలేదు, నాకు లేవాలి, నిద్ర మేలుకొస్తుంది, నాకు అదృష్టం 3 సార్లు డోర్ కొడుతుంది, అలా అంటాడు. 3 సార్లు కొడతాడు, తర్వాత వెళ్ళిపోతాడు. వచ్చిన తర్వాత సీసీ కెమెరా కనబడుతుంది, అరే పలానా కిరణ్ శర్మ వచ్చాడు రా, డబ్బులు తీసుకొని ఇవ్వడానికి వచ్చాడు, పాప నేను తీసుకోలేదు, నా ఫోన్ చెప్తే నా ఫోన్ స్విచ్ ఆఫ్, నేను ఏదో అమెరికాకి వెళ్ళిపోయాను. వీడు బతుకు బస్ స్టాండ్. అంటే అదృష్టం వచ్చినప్పుడే మనం లోపలికి ఆహ్వానించాలి. వీడు జన్మల్లోకి వచ్చినప్పుడు దురదృష్టంతో వీడు కంబైన్డ్గా ఉంటాడు. అంటే దుప్పడనేటువంటి దాంట్లో మతక నిద్రలో దురదృష్టం, దాంతో ఎంజాయ్ చేస్తుంటాడు.
వీడు అదృష్టాన్ని పోగొట్టుకుంటాడు. కాబట్టి ఇక్కడ వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కళ్ళతో కూడా మంచి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి. రిలేషన్ పెంచుకునే ప్రయత్నం చేస్తే సింహరాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మరి మొత్తానికి ప్రమాదం ఉంటే మరి మిగతా రాశులు ఏం చేస్తారు అంటే గోటిలు ఆడుకుంటారు మిగతా రాశులన్నీ కూడా. సో మిగతా రాశులు బలంగా ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో మనకి 10 రోజులు రవి బలంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు వీరికి రవికి దశమంలో ఉంటాడు, ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఐఏఎస్ బట్ యూఆర్ గెటింగ్ ఏ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ వస్తుంది మీకు అని చెప్తే ఎగ్జాంపుల్. నువ్వు మేనేజర్ పోస్ట్ చేసావు, ప్యూన్ జాబ్ అని వస్తుంది, కనీసం గవర్నమెంట్ జాబే కానీ ప్యూర్ జాబ్ అని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదృష్టయోగం కూడా ఉంది. బట్ నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి అవకాశం మాత్రం కష్టంగా ఉంటుంది. కాబట్టి షేర్ మార్కెట్లో కానీ ఉద్యోగంలో ఉంటుంది. ఇక కొంతమంది మహానుభావులు చాలామంది ఉన్నారు అనుకోండి, మహానుభావురాలు కూడా ఉన్నారు. అంటే 100 కోట్ల తిమింగలాలు కూడా ఉన్నాయి కదా. మనం పోయిసారి మనం ఏదో మెడికల్ దాంట్లో తిమింగలాలు ఆడవడం చూసాం. ఇక మగవాళ్ళు కూడా బయటపడ్డారు. మెల్లమెల్లిగా ఈ సింహరాశి వారు ప్రభుత్వ అధికారులు అధికారిణులు అందుకని ఈక్వాలిటీ, ఆడపిల్ల కదా ఈక్వాలిటీ, మందులో కరెక్ట్ ఉన్నారు వాళ్ళు. వాడు ఒక పెగ్గేస్తే వీళ్ళు 2 పెగ్గులు వేసేవాళ్ళు ఉన్నారు. సో కరోనా టైంలో చూశాను నేను ఆడపిల్లలు బాటిల్ పట్టుకెళ్ళడం, ఫోటోలు కూడా చూశాను నేను. అది కూడా మాదాపూర్ సెంటర్లోనే చూసాను నేను, ఎక్కడో కాదు. అది కూడా ఎందుకు, ఒక దేవాలయంలో అర్చన చేయడానికి వెళ్తున్నా, అక్కడ ఎవరు లేరంటే వెళ్తున్నప్పుడు మంచి చూస్తే శుభ్రంగా 11ంటికే శుభ్రంగా ఆవిడ గారు మంచి ప్యాంట్ షర్ట్ వేసుకొని మంచిగా డ్రెస్ వేసుకొని బాటిల్ ఫుల్ బాటిల్ పట్టుకొని రావడం. అంటే ఫుల్ బాటిల్ అంటే పెద్దదే అండి, దాని ఫుల్ బాటిల్ అంటారు అనుకుంటాను నేను. అది పట్టుకొని రావడం చూశాను నేను. అంటే చూసే మాట్లాడుతున్నాను నేను. కావాలంటే మీకు సోషల్ మీడియాలో అట్లాంటివి ఉన్నాయి, మీరు చూడొచ్చు. మీరు అది ప్రూఫ్ లేకుండా మాట్లాడాను. సరే, ఎందుకు వెట్టకారంగా అనేది మీకు అర్థం ఉంటుంది పాటికి. సో ఈక్వాలిటీ ఉంది కాబట్టి లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది సింహరాశి వాళ్ళు. మహానుభావులందరూ కూడా లంచగొండుగా పట్టుబడే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. బీ కేర్ఫుల్, ఇది చెప్పడం కోసం నా ఉద్దేశం. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. తొందరపాటుతనం మంచిది కాదు. కొంతమందికి శస్త్రచికిత్స జరిగే అవకాశం కూడా కనపడుతుంది. అపెండిసైటిస్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా శస్త్రచికిత్స కావచ్చు, మోకాలకి దెబ్బ తగలడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ అయిన వాళ్ళని కోల్పోయే ప్రమాదం, తల్లికి అనారోగ్య సూచన. నెగిటివ్ కూడా ఉన్నాయి, పాజిటివ్ అప్పుడప్పుడు మధ్యలో ఉన్నాయి. అంటే ఎక్కువ నెగిటివ్ ఉండి పాజిటివ్ మాత్రం ఉంది. మరి ఏం చేయాలండి వీళ్ళు? తప్పనిసరిగా జన్మజాతకం చూపించుకోవాలి, గురుగ్రహ జపం చేసుకోవాలి, రవిగ్రహ జపం చేసుకోవాలి, అది రాహుగ్రహ జపం చేసుకోవాలి, కేతుగ్రహ జపం చేసుకోవాలి. స్వామి మీరే ఇప్పుడు రోకటిపోటు అన్నారు, దాని మీద ఇప్పుడు మీరు జపాలు చేయించుకుంటే ఖర్చు పెట్టమని కదా అర్థం. అంటే నీకే నువ్వు చేసుకో, బ్రాహ్మడు చేస్తే 3 గంటలు అవుతుంది జపం. నీకే నువ్వు చేసుకో 108 రోజులు ఒక జపం, ఒక రాహుగ్రహ స్తోత్రం 108 డేస్ చదువు. 108 రోజులు గురుగ్రహ జపం చేయి, 108 రోజులు నువ్వు రవిగ్రహ జపం చేసుకో, సరిపోద్దిగా. ఇంకేముంది అక్కడ? 300 రోజులు అయిపోయింది కదా, అయిపోతుంది. 300 రోజులు నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. ఇప్పుడు బ్రాహ్మడు చేస్తే 3 గంటల్లో 5 మంది బ్రాహ్మణులు 6 మంది బ్రాహ్మణులు చేస్తే సంఖ్య పూర్తవుతుంది. నీకే నువ్వు చేసుకోవాలంటే నిదానంగా చేసుకోవాలి. దానికి 108 డేస్ పడుతుంది, చేసుకో. డబ్బు మిగిలాలని ఫలితం కలిగితే నువ్వు చేసుకోవద్దనట్లేదు. ఆ స్తోత్రం చదువుకునే ప్రయత్నం చేస్తే వీరికి సింహరాశి వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్, అప్పు ఇవ్వడం, పుచ్చుకోవడం, సంతకాలు పెట్టడం. నా బావమరిది అండి బెస్ట్ ఫ్రెండ్ నాకు, అసలు నా బావమరిదికి మించి నాకు ఎవరు లేరండి. సంతకం పెడతారు, 3 కోట్లు వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. 3 నెలలు వాడు కనపడాడు శుభ్రంగా, వాడే అమెరికాకు వెళ్ళిపోతాడు. ఆ 3 కోట్లు నువ్వు కట్టాల్సి వస్తుంది ఇప్పుడు. కాబట్టి ఎవరికి కూడా మొహమాట లేకుండా పూచికత్తుగా సంతకాలు పెట్టకూడదు, అది ప్రమాదము. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వీరికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా, రాజకీయపరంగా కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు. ఎవరైనా సరే చాలా జాగ్రత్తలు పాటించాల్సిన రాశి సింహరాశి ఒకటి. ఇంకా జాబ్ విషయాల్లో కూడా వీళ్ళకి రికగ్నిషన్ ఉంటుందా గురుగారు? రికగ్నిషన్ ఉంటుంది. ఎందుకు అంటే హై రికగ్నిషన్ ఉండదు, తాత్కాలిక. ఇప్పుడు మీరు 3.5 4 పాయింట్ స్టార్ రేటింగ్ ఇస్తారు కదా, వీళ్ళకి వచ్చేది 3 పాయింటే. 3 రేటింగ్స్ వస్తాయి వీళ్ళకి. అంత తక్కువ వస్తే ప్రమోషన్ రాదు, కానీ ఉన్న ఉద్యోగం ఉంటుందిగా, అదనమాట. సో ఉన్నదాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కెమెరామెన్గా టైంకి వస్తారు, పాపం మందంగా చూపిస్తారు, కానీ ఆయన చూపించేది ఒకటి డిలీట్ అయిపోయింది అనుకో, అని మెచ్చుకుంటారా? అలా ఉంటుంది అనమాట. ఓకే గురుగారు.